అవసరం లేదు. సో అలా అనిపించింది నాకు. ఎట్లయినా నేను కంపల్సరీ ఇందులో నిలబడాలని ఒకే కారణంతో నిలబడితే టీం వస్తుంది, వెంటబడితే రాదు అన్న మాటలు పట్టుకొని కొద్ది రోజులు అయితే నెగిటివ్లు ఎన్ని వచ్చినాయి. ఇంట్లో ఫ్యామిలీ ఒప్పుకోలేదు, మా అత్త వాళ్ళు ఒప్పుకోలేదు, ఆడపడుచులు ఒప్పుకోలేదు. అమ్మ నాన్న ఇంటికి వచ్చి నువ్వు బయటికి వెళ్ళక బిడ్డ, నీకేది తెలియదు, అల్లుడు బాగానే సంపాదిస్తుండు కదా, అప్పులున్నా ఆయనే తీర్పుకుంటాడు, ఆస్తులు అమ్ముకోనైనా అప్పులు తీర్పుకుంటాడు కానీ నువ్వు టెన్షన్ పడకు, నువ్వు ఏం ధైర్యం చెడిపోకు, ఏం కాదు, నువ్వు ఇంట్లో కూర్చో అని చెప్పారు. కానీ ఇందులో ఉత్తిగా డబ్బులు వస్తున్నాయి, చెప్పుడు మాటలు. అంటే మనం ఏదైతే వాడుతున్నామో అది మన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే, అబద్ధం మోసం స్వార్థం లేకుండా మనకు జరిగిందే కింద షేర్ చేస్తే కొంచెం టీం ఫామ్ అవుతుంది. ఎవరు ఒకరు మనకంటే బలమైన వాళ్ళు వచ్చి అందరూ కలిస్తే డబ్బులు వస్తాయనే విషయం నాకు అర్థమైంది. కాబట్టి వెస్టేజ్ పిచ్చి పట్టిన వాళ్ళు ఎవరు మాట వినరు. ఏ సార్ సో ఒకటే అడిగినా, నేను ఇంట్లో కూర్చుంటాను, నాకు నెలకు 1,00,000 ఇవ్వండి నాన్న, అట్లయితే ఇంట్లో కూర్చుంటా అని చెప్పిన. పేద తల్లిదండ్రులు ఎవరికి ఇవ్వలేరు. సో అలాంటి టైంలో నేను డిసైడ్ అయితే 4,000, 6,000, 8,000, 12,000, 15,000, 16,000, 18,000, 22,000, 29,000, మినిమం ఒక 7-8 నెలలు మాత్రం ప్రతి నెల డబ్బులు వస్తూనే ఉన్నాయి. సో ప్రతిసారి మా సార్ డబ్బులు అకౌంట్లో పడ్డప్పుడల్లా ఇంత కష్టం చేసినాం, ఇంత తెలివి చేసినాం, లక్షలు పెట్టుబడి పెట్టి బిజినెస్ చేసిన అకౌంట్లో డబ్బులు పడలేదు, నీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, అసలు నీదా ఈ అకౌంట్, ఎవరైనా మర్చిపోయి నీ అకౌంట్ వేస్తున్నారా అని అడిగాడు. డౌట్ వస్తుందా రాదా? బాగా తెలివి ఉన్న వాళ్ళకి డబ్బులు అకౌంట్లు వేస్తారా? నాకే ఎవరు అకౌంట్ వేయలేదు, ఇదేందో తెలుసుకుందామని చెప్తే చాలాసార్లు నేను 1,00,000 వచ్చేదాకా పండుగలు, పెళ్ళిళ్ళు, దావతులు, ఫంక్షన్ చేయను అని చెప్పిన. సో మా ఊళ్ళో మార్చిలో ఒక పెద్ద జాతర జరుగుతుంది, కానీ నాకు డిసెంబర్లో 52,000 వచ్చింది, 1,00,000 మాత్రం రావట్లేదు. 1,00,000 వచ్చిందాక చచ్చిపోను, పెళ్ళిళ్ళు, దావతులు, ఫంక్షన్లు చెయ్యను అని డిసైడ్ అయితే మా సార్ చాలా బాధపడ్డాడు. మార్చిలో దావత్ వస్తుంది, సంవత్సరం నుంచి ఏం చేయట్లేదు, ఊళ్ళో కనీసం ఉన్న సంగతి కూడా మనం తెలియదు, కరోనా వచ్చినప్పటి నుంచి ఇక్కడనే ఉన్నావు, నీకు 1,00,000 వచ్చేది ఎప్పుడు, నువ్వు ఊళ్ళో పండగ చేసేది ఎప్పుడు అని చెప్తే, నువ్వు నా ఏమంటే వస్తే 1,00,000 వస్తుంది, వస్తావా రావా అని చెప్పిన. రావాలా వద్దా? 1,00,000 కోసం కాదు, కానీ కొంచెం బాగా ఊళ్ళో పెద్ద మనిషిగా ఉండి ఊళ్ళో ఒక సంవత్సరం అంతా కనపడకపోతే ఏదో ఒకటి అనుకుంటారు. సో అందుకనే మాకు కూడా వెస్టేజ్లో 1 ఇయర్ నిలబడ్డా కాబట్టి డిసెంబర్లో 52,000 వచ్చిన చెక్కు మార్చి వరకు ఆగకుండా మా సార్ నేను కలిసి టీం వర్క్ చేయడంతో గట్టి డిసిషన్ తీసుకొని ఓన్లీ వెస్టీజ్ మాత్రమే చేస్తామని చెప్పి ఢిల్లీలో డిసైడ్ అయ్యి వచ్చినాం. అప్పుడేం పండుగలు, పెళ్ళిళ్ళు, చెట్ల కిందకి, మల్లన్న పల్లెండి, ఎల్లమ్మ పండుగలు, సాగులు, తద్దినాలు అవే చేసుకుంటుండేది. రోజు పోవాలా వద్దా మరి? ఏమనంటే నువ్వు పెద్ద మనిషి రాకపోతే ఎట్లా అని చెప్పి మా సార్ మొత్తం పొంగిపోయి ఇంకా పోతూనే ఉండేది. అట్లా చాలా ఇబ్బందులు వచ్చినాయి. సో అట్లా ఒక 1 ఇయర్ అయితే మా సార్ నేను మండి పని చేసినాం. ఓన్లీ వెస్టీజ్ మాత్రమే గుండెల్లో పెట్టుకొని త్రికరణ శుద్ధిగా, ఏదో నామమాత్రంగా ఎవరి కోసమో, వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళ కోసమో, లేదా నా కింద ఎవరైనా చేస్తే వచ్చింది అది కాదు. ఫ్యామిలీ నిలబెట్టుకోవాలి, ఉన్నా లేకపోతే ఇలాంటి కరోనా లాంటిది ఇంకేదైనా వచ్చినా మళ్ళీ మా పిల్లలు, మాకేదైనా జరిగినా పిల్లలు అనాథలు కావద్దు అంటే, ఇంకొంచెం పోయినా కూడా మన పేరు తలుచుకోవాలంటే మంచి ఆలోచనలు ఇందులో ఉన్నాయి. కాబట్టి వెస్టీజ్ని గట్టిగా పట్టుకుంటే వితిన్ డిసెంబర్లో వచ్చిన 52,045 చెక్కు జనవరిలో 1,07,091 ఒకటే నెలలో వచ్చింది. సో 1,00,000 రావాలి అని చెప్పేసి జీవిత కళ. ఎందుకంటే